గమ్యాన్ని చేరుకున్న తర్వాత సంతోషంగా ఉండడం కాదు, ప్రయాణాన్ని సంతోషంగా సాగించాలి. సో జీవితంలో కొన్ని లక్ష్యాలు మనం కూడా పెట్టుకుంటాం. ఆ లక్ష్యం చేరుకున్న తర్వాత అమ్మయ్య చేరుకున్నామని కాదు, ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలి, ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలి, ప్రతిరోజును ఆనందంగా గడపాలి అని దాని అర్థం. నేను అడుగుతున్నాను, ఈ రోజు నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఈ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావా? ఈ రోజు నువ్వు సంతోషంగా గడుపుతున్నావా, అనుభవిస్తున్నావా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు, చనిపోవడానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాల తర్వాత చనిపోతాడని ఆయనకు బాగా తెలుసు. ఆయన చెప్తూ వచ్చాడు, ఎలా చనిపోతాడో కూడా చెప్పాడు. భయంకరమైన ఒక మరణాన్ని ఆయన మరణించబోతున్నాడు. కానీ ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? బహుగా ఆనందిస్తున్నాడంట. నాకు తెలిసి ఈ భూమి మీద అత్యంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఒకే ఒక వ్యక్తి 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన యేసుక్రీస్తే.